ఒకవైపు ప్రైమ్ మినిస్టర్ మోడీ క్రిస్మస్ సెలబ్రేషన్స్కి అటెండ్ అయితే ఇంకోవైపు అక్రాస్ ఇండియా ఇలా రాస్తారోక జరిగింది. చాలా మందికి వచ్చే ఇన్స్టెంట్ డౌట్ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ ప్యూర్ హిందూ ఫామ్ అన్న విషయాన్ని నమ్మే ఆయన కదా, ఆయన ఎందుకు అటెండ్ అయ్యాడని చెప్పి ఇక్కడే ఒక డిప్లొమసీ ఉంది. అదేంటంటే ఇండియాస్ క్లోజెస్ట్ ఫ్రెండ్ రష్యా ఒక క్రిస్టియన్ ఆర్థడాక్స్ కంట్రీ. నెక్స్ట్ అమెరికాలో మన వాళ్ళు 60 లక్షల మంది ఉన్నారు. యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అదంతా కలిపి ఇంకెంతమంది ఉంటారు యూ కెన్ ఇమాజిన్. జాబ్స్ చేసుకుంటూ దే ఆర్ థ్రైవింగ్. వాళ్ళు కూడా అన్ని సెలబ్రేట్ చేస్తారు, వాళ్ళకి ఏం ఇష్యూ లేదు. సో ఎస్టర్డే నేను చూసాను ఒక పోస్ట్ లో, రైట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్ అది. ఇంకో చూడండి క్రిస్టియన్స్ కి ఇక్కడ ఎలా ఇండియాలో ఎలా జరుగుతుంది క్రిస్మస్ ఈ రోజు అని చెప్తే కింద ఓకే మా బ్యాక్ యార్డ్ లో చేస్తారు కదా సెలబ్రేషన్స్, ఈ దివాళీ అని కానీ లేకపోతే హిందూ ఫెస్టివల్స్ ఏమైనా చేస్తే అప్పుడు మేము చెప్తాం ఇలా. అర్థమైందా వెరీ సైడింగ్. సో ఇలాంటి కమ్యూనల్ వైలెన్స్ ని సపోర్ట్ చేసే వాళ్ళు అందరూ ఈ విషయం మర్చిపోతున్నారు. అంతెందుకు ఏపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఓన్ వైఫ్ షీఈ్ అ క్రిస్టియన్. అందరూ అనుకున్నట్టుగా ఒకవేళ మనకి కన్వర్షన్ ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని అడ్రస్ చేయడానికి ఫెడరల్ లోని స్టేట్ లెవెల్లోని ఒక బిల్ ఇంప్లిమెంట్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి లా అండ్ ఆర్డర్ అనేది ఒకటి ఉంది. పీపుల్ షుడ్ అండర్స్టాండ్. సో రీసెంట్ గా బంగ్లాదేశ్ లో జరిగిన ఇన్సిడెంట్ అందరూ చూసారు కదా. ఇంకా ఆ టెర్రరిస్ట్లకి మనకి దేర్ ఈస్ నో సచ్ డిఫరెన్స్. ఒకవేళ మతం పేరుతో వైలెన్స్ క్రియేట్ చేసే పని పెట్టుకుంటే ఇంత చెప్పినా సరే దీన్ని జస్టిఫై చేసే వాళ్ళు ఉంటే షుడ్ రిమెంబర్ మనందరు ఫ్యామిలీస్లో ఎవరొకరు ఉంటారు ఈ క్రిస్టియన్ హోమ్ గ్రౌండ్స్లో. అక్కడ కూడా రైట్ వింగ్ గ్రూప్స్ ఇప్పుడు కాకపోయినా సరే ఎవెన్చువల్గా ద మొమెంటమ్ విల్ బిల్డ్ షార్ట్లీ. ట్రంప్ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ కోసం. అప్పుడు మన వాళ్ళ పరిస్థితి ఏంటి అన్న విషయం అందరూ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది.